హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. స్టోరీ రావడం లేట్ అయింది ఏమనుకోవద్దండి. 'రొమాంటిక్ రాక్షసుడు' పార్ట్ 6. ఇక జాబ్‌లో జాయిన్ అయ్యాను. మీ అమ్మని కష్టపెట్టడం ఇష్టం లేక తనని జాయిన్ చేయలేదు. కానీ ఊరుకోలేదు. మా నాన్నగారికి మనం ఏంటో చూపించాలి అండి అని అనేది. తనకు తెలిసిన స్టిచ్చింగ్ నైట్ టైము, ఈవినింగ్ టైంలో ట్యూషన్ చెప్పేది. మంత్ ఎండింగ్‌కు నాకొక 10,000 వచ్చేవి. తను కూడా ఇంట్లో ఉండి ఒక 10,000 సంపాదించేది. మీ అమ్మకు తెలిసిన రకరకాల వర్క్స్‌తో కూడా ఇంకో 10,000 సంపాదించేది. సగటు ఇల్లాలుగా ఖర్చులు వెళ్లదీసి మిగతావన్నీ నా చేతికిచ్చేది. అన్ని విధాలుగా సెటిల్ అయ్యాక పిల్లల కోసం ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. మాకు సడన్‌గా "నువ్వు కడుపులో పడ్డావు బేబీ." "అవునా?" అని ఆశ్చర్యంగా చూశాను. ఇక మీ అమ్మ నిన్ను దూరం చేసుకోవాలి అనుకోలేదు. తను పీజీలో ఉంది. నేను సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. ఒకవైపు నువ్వు, మరొక వైపు మా స్టడీ. ఇలా మెయిన్స్ క్లియర్ అయ్యాయి. నువ్వు పుట్టావు. నీ కోసం అమ్మ తన కలలను వదిలేసుకుంది. మా ఇద్దరి లైఫ్‌లో వండర్‌లా నువ్వొచ్చావు బంగారం. అసలు ఎంత ముద్దుగా ఉన్నావో. చిట్టి చిట్టి పాదాలు. మా ఇద్దరి కలర్‌కు ఆపోజిట్‌గా పింక్ కలర్‌లో ఉండేదానివి. చాలా అంటే చాలా అందంగా, ముద్దుగా ఉండేదానివి. మా ఇద్దరి సంతోషం రెట్టింపయ్యింది. ఇంకా నువ్వు మహజ్జాతకురాలు, చాలా గొప్పదవుతుందని మన పక్కన ఉండే పూజారి అనేవారు. గొప్పింటి కోడలు అవుతావని కూడా అనేవారు. నీకు 2 మంత్స్ ఉన్నప్పుడు నన్ను మాత్రం ఢిల్లీకి పంపింది. నేను ట్రైన్ అయ్యి ఐపీఎస్‌గా తిరిగి వచ్చాను. 2 ఇయర్స్‌కి నువ్వు పాలు మరవగానే అమ్మ మళ్ళీ సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యింది. నిన్ను ఎత్తుకునే ఎగ్జామ్‌కి వెళ్ళేది. అవునా అని అన్నాను. అప్ప చెప్పిందల్లా నా కళ్ళ ముందే కనబడుతుంది. ఆ తర్వాత మరి మా అమ్మ కలెక్టర్‌గా మన ముందుకొచ్చింది. నీ అల్లరికి మీ మమ్మీ తెగ అరిచేది. కానీ అందుకే నీకు తనంటే అలా భయం పెరిగిపోయింది. నా దగ్గర అల్లరి కూడా పెరిగేది నీకు అని తల మీద ముద్దు పెట్టి చెప్పాడు. అప్పా అని అన్నాను బుగ్గలు లాగి. ఇంకో బేబీని వద్దనుకున్నాము. కొడుకు కంటే నువ్వేమీ తక్కువ కాదని మా నమ్మకం. నిజం చేశావు. అల్లరిలో కానీ, డ్రెస్సింగ్‌లో కానీ కంప్లీట్ బాయ్‌లా ఉంటావు నువ్వు. డాడా డాడా అని అరిచి అల్లరిగా నా తల మీద కొట్టాడు. ఇన్ని రోజుల్లో తాతగారు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు రాలేదు అని అడిగాను. వాళ్ళు ఉదయపూర్‌లో ఉంటారు. మనమంటే కోపం. అందుకే రాలేదురా అని అన్నాను. మీరెప్పుడూ మరి కాంటాక్ట్ చేయలేదా డాడీ? నో, మీ అమ్మకు ఇష్టం లేదు. అందుకని చేయలేదు కదా! మీ అమ్మకు ఇష్టం లేనిది నాకు ఇష్టం లేదు. సర్లే, ఇంత అందంగా, యంగ్‌గా ఉన్నావు డాడీ. నాకు మరో పిన్ని ఉందా అని డౌట్ నాకు. ఏయ్ కోతి! నీ మాటలతో మీ మమ్మీకి లేని అనుమానం క్రియేట్ చేయకు. అయినా ఎవరో చెప్తే నమ్మేది కాదులే. నీకంటే మరీ ఇంటెలిజెంట్. ఆ మనీ తీసుకో పో, ఫ్రెష్ అవ్వు పో అని అన్నాడు. మనం గట్టిగా నవ్వుకుని ఎగురుకుంటూ మన రూమ్‌కి వెళ్ళాము. ఇదే మన విశాల సామ్రాజ్యం. నా రూమ్‌లో లేనిదంటూ లేదు. ఏది కావాలన్నా నా ముందు ఉంచుతుంది అప్ప. ఇంకా గోల్డ్ పిచ్చి నాకు చాలా ఉంది. అన్నిటికీ కూడా టాక్స్ కడుతుంది మా రౌడీ అమ్మ. మనలాంటి టొకారా లేడీ కాదులే. ఫ్రెష్‌గా మా మంగ దొంగ కాఫీ ఇస్తే తాగేసి నా ప్రైవేట్ ప్లేస్‌కి వెళ్ళాలని బయటికి వచ్చిన నాకు ఓ ఒక్క గొనిక్క ఫ్రెండ్ రాజ్యం ఎదురయ్యింది. దాని ఫుల్ నేమ్ రాజేశ్వరి. మన ఫ్రెండ్ అది. దానికి నాకు బలయింది. రాజీ, గాజీ, షాజీ అని లక్షల పేర్లతో పిలుస్తాను. అయినా ఇన్నోసెంట్ పిల్ల పలుకుతుందిలేండి. దేవుడి పేరంట అలా పిలవకూడదని చెప్తుంది. అయినా మనం పిలుస్తాము. అది వేరే విషయం లేండి. ఏ జీ, ఏంటి మా ఇంటికి వచ్చావు అని అరిచాను. ఆంటీతో మాట్లాడాలి అని అంది. నాకు పిచ్చ భయం వేసింది. నేను లాగించిన 20 ఐస్ క్రీంల మ్యాటర్ చెప్తుందని. రాజ్యమని కోపంగా అరిచాను. ఏమైంది పాపా అని అంది. పాప అదురుకుని సచ్చింది. మన వాయిస్ ఆ రేంజ్‌లో ఉంది. కన్న కఠోరంగా దెయ్యాలు కూడా భయపడేలా ఉంది కదా! హనీ బేటా, ఆంటీగారే పిలిచారే అందుకే వచ్చాను అంది పాపం బిక్కమొహం వేసుకుని. నేనెక్కడ దాన్ని కొడతానేమో అనుకుని. మనలాంటి అల్లరి శాడిస్టిక్ రౌడీ గురించి బెస్ట్ ఫ్రెండ్‌లకు కాకుండా ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఐస్ క్రీమ్ మ్యాటరు బయటికి రాదుగా అని దాన్ని బెదిరిస్తూ అడిగాను. ఛీ రాదే. నువ్వు 1,00,000 ఐస్ క్రీములు తిన్నా సరే బయటకొచ్చాయా? మన పంచు వేసి మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇన్నోసెంట్. బట్ నాకే పంచ్ డైలాగులు వేస్తుందా అని దాని వెనకే
దాని పిల్లకు చుట్టూ పీకాలని వెళ్ళాను. మా అప్ప ఎదురొచ్చి, బేబీ పైన నీ రూమ్ ప్రైవేట్ ప్లేస్తో సహా అంతా కలిపి మీ మమ్మీ రెంట్కి ఇచ్చింది అని చావు కబురు చల్లగా చెప్పాడు అప్ప. వాట్ అప్పా, ఏం మాట్లాడుతున్నారు? నా ప్రైవేట్ ప్లేసు ఎవరికో రెంట్కి ఇవ్వడం ఏంటి? అసలు మనం హౌస్ ఇవ్వం కదా డాడీ అని కారం తిన్న కాకిలా, కళ్ళు తాగిన కోతిలా అరిచాను. ఏ కుక్కపిల్ల, ఇచ్చింది మీ మమ్మీయే, వెళ్ళు అడుక్కో అని నవ్వుతూ మా డాడీ బయటికి వెళ్ళాడు. పైకి ఒకసారి చూసి అమ్మతోనే డైరెక్ట్గా తేల్చుకోవాలని వెళ్ళాను. ఆంటీ అని పిలిచారంట కదా అని వినయంగా అడిగింది రాజేశ్వరి. పైకి రా రాజీ అని తన రూమ్కి పిలుచుకుంది మా రౌడీ మమ్మీ. ముందు రాజ్యం, ఆ వెనుక నేను ఇద్దరం మా అమ్మ రూమ్లోకి వెళ్ళాము. ఇద్దరికి సోఫా చూపించింది. నవ్వుతూ దానికి షుగర్తో ఆరెంజ్ జ్యూసు, మనకి లెమన్ జ్యూసు విత్ సాల్ట్ మేడ్తో చెప్పి మాకు ఎదురుగా కూర్చుంది బెడ్ మీద. నేను దానిని గోగుతూనే ఉన్నాను, చెప్పకే అన్నట్లు. రాజీ, తల్లి, నువ్వు కూడా బేబీతో పాటు జాబ్ అప్లై చేసావా? అవునా ఆంటీ అంది భయంగా. మా మమ్మీ అంటే అందరికీ భయమేనండి. యూపీఎస్పీ ప్రిపరేషన్ తీసుకోవటం లేదా, జాబ్ చేస్తూ స్టడీ కంటిన్యూ చేస్తాను ఆంటీ అంది మా రాజ్యం. మా రౌడీ అవిక ఒక లుక్ ఇచ్చింది. అంటే మనకంత తెలివి లేదని ఆవిడ ఫీలింగ్ అండి. మూతి తిప్పుకొని భూతల్లి కూడా సిగ్గుపడేలా నేల చూపులు చూశాను నేను. ఇక మీ ఇద్దరి కోసం నేను మాట్లాడను. ఇక బేబీని కూడా నువ్వే కేర్ఫుల్గా చూసుకో. ఇక నుంచి హాస్టల్లో వద్దు, ఇక నుంచి వెళ్ళండి అని ఆర్డర్ వేసింది మా శివగామి. వద్దు మమ్మీ, నీ రికమెండేషన్ వద్దు, నా టాలెంట్తో జాబ్ తెచ్చుకుంటానని అనగానే మమ్మీ చుర్రున మా రాజ్యం చుట్టుకున చూశారు. అంటే నాకు టాలెంట్ ఏముందని వాళ్ళిద్దరి ఫీలింగ్. అది ఫస్ట్ మేము ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాం ఆంటీ, ఆ తర్వాత మీరు చెప్పండి అంది. సరే జ్యూస్ తీసుకోండి అని అంది. కష్టంగా కషాయం తాగి మా సింహం ముందు నుంచి దాన్ని లాక్కొచ్చాను. నా రూమ్ బెడ్ మీద పడేసి, ఏంటి నీ ఫీలింగ్, నాకేం టాలెంట్ లేవా అని కసిరాను. ఉన్నాయి పాప, కాకపోతే అవి స్పెషల్ టాలెంట్లు, వాటితో మరి జాబ్ రాదు కదా అని రాజ్యం కూడా నవ్వుతూ ఉంటే మనలో ఉండే పిట్టమొహం లాంటి ఈగో హర్ట్ అయ్యి దాని మీద వాటర్ పోసాను. అయినా సరే అది నవ్వుతుంది. ఆహా అని గట్టిగా అరవబోయేసరికి మా అమ్మ హాస్టల్ వార్డెన్లా రౌండ్లు తిరుగుతూ కాలు మాట్లాడుతూ ఉండేసరికి మూతి ముడిచి కుక్కపిల్లలా కూర్చున్నా. మా రాజీ నవ్వుతూ ఉంటే గంటసేపు దానితో గొడవ పడి హాస్టల్కి పంపించాను. రేపు ఆఫ్టర్ ఇంటర్వ్యూ మా ఇంటికి వచ్చేయమని చెప్పాను. ఇంతకు మా ఇంట్లో రెంట్ దిగింది ఎవరు అని క్యూరియాసిటీ కూడా పెరిగింది. నెక్స్ట్ డే ఇద్దరం మా అమ్మ చెప్పిన ఆఫీస్కి కాకుండా నేను అప్లై చేసిన జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాము. అది ఏఆర్ఆర్ ఆఫీస్లో మన గోల్డెన్ లెగ్ పడింది. ఇక జాబ్ వస్తుందో రాదో వచ్చే భాగాల్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.